ఖచ్చితంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చూసి సంతోషపడుతుంది కాబట్టి నేను కూడా సంతోషపడుతున్నా. మరి ముగ్గురు కొడుకులు బిడ్డలు వారిని కని ప్రయోజకులు చేసినటువంటి మరి తుమ్మ కోమల మల్లారెడ్డి గారి యొక్క సాయిరెడ్డి గారి యొక్క కుమారులు ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా సంజీవ రెడ్డి గారు. మరి వారు ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, అదేవిధంగా సంజీవరెడ్డి కొడుకు జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క సంతోషాన్ని చూసి తమ యొక్క తల్లిదండ్రుల ఆత్మ శాంతించాలి, నా కొడుకులను బిడ్డలను కానీ నేను ప్రయోజకులను చేస్తే వాళ్ళు ఒక 10 మందికి హెల్ప్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు అనేటువంటి మనశ్శాంతి అనేది మనల్ని కనిపించిన వాళ్ళకు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులు కోరుకుంటారు. మాకు ఉండాలి, మేము మంచి వాళ్ళని కన్నాం, సొసైటీకి ఉపయోగపడే పిల్లల్ని కన్నాం, మేము ఇంకా కొన్ని రోజులు బతుకుంటే మమ్మల్ని కూడా ఖచ్చితంగా చాలా అద్భుతంగా సుఖ సంతోషాలు ఇచ్చేవాళ్ళు మా పిల్లలు అనేటువంటి గర్వం తల్లిదండ్రులకు ఉండే విధంగా పిల్లలు ఎదగాలి. సో ఈరోజు చిన్నబోయినపల్లిలో మరి చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి చిన్నబోయినపల్లి ఈరోజు పెద్దగా విస్తరించి మరి ఇక్కడ నుంచి ఎదిగి వాళ్ళు హైదరాబాదులో ఉన్నా, హన్మకొండలో ఉన్నా, ములుగులో ఉన్నా, ఏటునాగరంలో ఉన్న ప్రతి సందర్భంలో ఇక్కడికి రావడం అనేది ఇది మన జన్మనిచ్చిన గడ్డకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవంగా నేను భావిస్తూ, అందుకని ఈరోజు పనులున్నప్పటికి కూడా మళ్ళీ పొద్దున్నే ఇక్కడికి రావడం జరిగింది. మరి పూజారి గారు భద్రాద్రి భద్రకాళి టెంపుల్ పూజారి గారు, అదేవిధంగా డాక్టర్సు, మా సీనియర్ మోస్ట్ డాక్టర్ ఏటునాగారంలో వరంలా దొరికిన వరప్రసాద్ డాక్టర్ గారు, మరి మన కుటుంబవారి కుటుంబ సభ్యులందరికీ, డాక్టర్స్ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్స్కు, పత్రికా మీడియా సోదరులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, విద్యార్థులకు, టీచర్స్, స్టాఫ్ అందరికీ, ఇక్కడ మారుమూల గూడాల నుంచి వచ్చినటువంటి మరి పేదలకు, గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, కానీ పుట్టుకకు గిట్టుకకు మధ్య మనం ఏం చేస్తున్నాం అనేదే సమాజానికి గుర్తుండిపోయే కార్యక్రమం. అందరూ పరిగెడుతుంటారు, పడిగెత్తుతూ ఉంటారు కోట్లకు, కానీ ఇంటి ముంగరికి ఎవరైనా వస్తే ఆవగింజంతా కూడా దాన కార్యక్రమాలు చేయలేరు. ఇప్పుడు మన దగ్గర రకరకాల మనుషులు ఉంటారు, కొంత మంచి బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, పూట గడవని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా పేద వాళ్లకు సహాయం చేయాలనేటువంటి దృక్పథం అవసరం. ఇప్పుడు మనకున్న